ప్రస్తుతం కడప మున్సిపాలిటీ నుండి నగరపాలక సంస్థగా మార్చారు సార్ 15th ఫైనాన్స్ కి సంబంధించి సార్. గౌరవ కార్పొరేటర్లకు సంబంధించిన వాటిలో పెట్టిన వర్క్సే సార్. ఇది కూడా ముఖ్యంగా మాకు ఎంపీ గారు అనేక మార్లు లెటర్ ఇచ్చి మాకు సహకరించారు. ఎందుకంటే కడప నగరంలో దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సూచించిన విధంగా నిధులు కేటాయించబడినవి. ముందారు మేడం గారికి కానీ అలాగే ఈ రోజు గంగపాడులో నోటిఫికేషన్ వచ్చింది. మేము రాటిఫికేషన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ లో అది స్క్రూటినీలో ఉంది. దాని రాటిఫికేషన్ కోసం వెళ్ళారు సార్. రిమార్క్స్ మేరకు ఇచ్చిందా సార్. దానికి సంబంధించి ఒకటి గౌరవ మేయర్ గారు కూడా తీసుకున్నారు. సార్ మూడో సబ్జెక్ట్ సార్. సార్ ఇది ఎరుముకపల్లి ఆర్యూబీకి సంబంధించి సార్, రైల్వే అండర్ బ్రిడ్జ్ కి సంబంధించి ఇంతకు మునుపు స్పెషల్ తీసుకున్నారు. స్టాండింగ్ కమిటీ కాదు. ఇప్పుడు మళ్ళీ దాని రాటిఫికేషన్ కోసం ఇక్కడ పెట్టారు. సాలరీ పెంచిన తర్వాత 4/9/23 మేరకు శానిటేషన్ విధులు పర్యవేక్షించడానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు ఒక కాంపౌండర్ పోస్టర్ విలీనం చేసిన దానికి ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. మా 18 డివిజన్ తర్వాత 17, 16, 45 డివిజన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. దాన్ని 3 crores అని కాకపోతే రెవెన్యూ వాళ్ళు ఫైనల్ అథారిటీ కాబట్టి వాళ్ళ దగ్గరికి ఫైల్ వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని రివైజ్ చేసి 3.57 crores కన్నా అవుతేనే మేము ల్యాండ్ అక్విజిషన్ చేయగలమని చెప్పడంతో దాన్ని ఇక్కడ రివైజ్ చేసి పెడతాం. అంటే ఆ 3 crores రాటిఫై చేస్తూ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీర్మానం చేయమని కోరుతాం. ప్రజలకు ఇబ్బందులు గమనించి సహృదయంతో అప్పుడున్నటువంటి మేయర్ గారు కార్పొరేటర్ దృష్టి తీసుకుని దాన్ని రాటిఫై చేయడం నిజంగా సూపర్ మ్యాన్. దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే ఇంకా ప్రజలు కూడా సంతోషిస్తారని చెప్పేసి మేము సంస్థ ఏర్పాటు చేసిన శాంతి ఇన్స్పెక్టర్ లో లక్ష్మీనారాయణ గారు శాంతి సూపర్వైజర్ పదోన్నతి పొందడానికి అర్హత కలిగినారు. రిపోర్ట్ కూడా ఏర్పాటు చేసి దాని టెండర్లు కూడా పిలిచడం జరిగింది. అది పెండింగ్ లో ఉండగానే ఇది తీసుకొచ్చారు. దీనికి ఆల్రెడీ ప్లేసులు సెలెక్ట్ చేసినాం అన్నమాట. ప్లేసులు ఎవరు సెలెక్ట్ చేసినాం మొత్తం తెచ్చి మీరు చేయాలనుకుంటారా? అది పాలకవర్గానికి సంబంధించి కనీసం ఒక పాలకవర్గానికి అయితే అందరికి చెప్పాలి కదా, ఇట్లా వచ్చినవి మీ చెప్పండి. మన స్థానిక పేదలను కొట్టి 2 లక్షల రూపాయలు బాక్స్ 4 లక్షల రూపాయలు మనమందరం దాన్ని వ్యతిరేకిస్తున్నాము. మన ఇన్ఛార్జ్ మేయర్ గారు అలాగే స్టాండింగ్ కమిటీ వాళ్ళు దీన్ని తీర్మానం చేయడం జరిగింది అన్నమాట. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.